అందరూ మనుషులే. అందరికీ కోపతాపాలుంటాయి. అయితే అవి ఎక్కడో ఒక చోట ఆగుతాయి, మంటలు చల్లారుతాయి, తర్వాత నార్మల్ గానే ఉంటుంది. మరి రక్తం నీరు కన్నా చిక్కన అంటారు. పైగా రక్తబంధం తోడబుట్టిన బంధం. దాంతో ఏదో కాడికి ఏదో నాటికి కలహించుకునేవారు కలిసిపోవడం జరుగుతుందంటారు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. తోడల్లుళ్ళు చంద్రబాబు దగ్గుబాటి కలుస్తారని ఎవరైనా అనుకున్నారా? కానీ అది జరిగింది. అంతా ఆ ఇద్దరిని చూసి ఎంతో సంతోషించారు. ఇప్పుడు చూస్తే వైఎస్ఆర్ ఫ్యామిలీలో జగన్ ఆయన సోదరి షర్మిల కలుస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ తో విభేదించి 2021 ఫిబ్రవరి నుంచి బాహటమైన షర్మిల ఆవేదన ఆవేశంగా మారి ఒక పార్టీని సొంతంగా ఆమె చేత పెట్టించింది. అది కాస్త చివరికి కాంగ్రెస్ లో విలీనమైంది. ఏపీకి షర్మిల వచ్చి మరీ కాంగ్రెస్ అధ్యక్షురాలైంది. వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలైతే వాటిలో ప్రధాన కారణాల్లో ఒకటిగా షర్మిల ఉందంటారు. ఆమె పండించిన చెల్లెలు సెంటిమెంట్ కి రాయలసీమ కరిగి వైసీపీ అధినాయకత్వాన్ని సొంత గడ్డ మీదనే ఓడించిందంటారు. ఆ కారణంగానే కనీసం ప్రతిపక్ష హోదా కూడా జగన్ కి దక్కకుండా పోయిందని చెప్తారు. ఇలా జగన్ వర్సెస్ షర్మిలగానే ఏపీ రాజకీయం కొన్నాళ్ల పాటు వేడిగా వాడిగా సాగింది. అయితే షర్మిల విషయంలో జగన్ బయటకు పెద్దగా విమర్శలు చేయకుండా జాగ్రత్తగానే వ్యవహరించారు. కానీ షేర్ల విషయంలో ట్రిబ్యునల్ కోర్టు దాకా వ్యవహారం వెళ్లింది. జగన్ కి తల్లిని చెల్లెలని ఇంటి నుంచి పంపించేశారన్న నింద బాగా పడింది. నిన్నటికి నిన్న లోకేష్ కడపలో ఇదే విషయం మీద బిగ్ సౌండ్ చేశారు. ఈ ఒక్క ఇష్యూ వైసీపీని కలవర పెడుతూనే ఉంది. సెంటిమెంట్ గా ఇది ఎప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంటుంది. అదే వైసీపీకి ఇబ్బందులు తెస్తుందని కూడా అంటున్నారు. ఈ క్రమంలో కూటమి మరింత బలంగా మారుతున్న వేళ, జగన్ చుట్టూ కేసుల ఉచ్చు బిగిస్తున్న వేళ వైసీపీ చాలా ఇరకాటంలో పడుతోందంటున్నారు. దాంతో పాటు అటు షర్మిల వైపు చూసినా ఆమె రాజకీయం కూడా సాఫీగా సాగడం లేదంటున్నారు. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చన్నట్లుగా ఈ ఇద్దరు తిరిగి కలుస్తారా అన్నది ఒక గాసిప్ గా మొదలైంది ప్రచారం సాగుతోంది. దానికి ఒక సంకేతంగా జగన్ సొంత పత్రిక సాక్షిలో షర్మిల గురించిన వార్తలు రాయడం అంటున్నారు. తాత వైఎస్ రాజారెడ్డి 100వ జయంతి వేళ షర్మిల ఇడుపులపాయలో పాల్గొన్న కార్యక్రమాన్ని సాక్షిలో కవర్ చేయడం అంటే పెద్ద వింతే అంటున్నారు.